హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పల్లి పకోడీ ఎలా చేసుకుందామో చూసుకుందాం. ఇది స్వీట్ షాప్ టైప్లో చేసుకుందాం. ఒక ప్యాన్లో 2.5 గ్లాసెస్ పల్లీలకి 2.5 గ్లాసుల పల్లీలకి 2 కప్పులు శనగపిండి, 1 కప్పు బియ్యపిండి, కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, రుచికి సరిపడినంత కారం, ఉప్పు, ఇంకా కొద్దిగా కరివేపాకు, కొంచెం గరం మసాలా, ఇవన్నీ వేసుకొని ఒక గ్లాస్ బియ్యం పిండి అండి. కొలతలకు కరెక్ట్ కొలతలతో చేసుకుంటే స్వీట్ షాప్ టైప్లో కరెక్ట్గా వస్తుంది. మనకి చాలా బాగుంటుంది పల్లి పకోడీ, తెలుసు కదా. కొద్దిగా కరివేపాకు వేసుకొని పొడిదే కొంచెం బాగా కలుపుకోండి. నీళ్ళు పోయకుండా కొంచెం పొడిగా కలుపుకుంటే మనకు మసాలా ముద్ద ఉంది కదా, అది మొత్తం పిండికి పడుతుంది. ఉప్పు కారం మొత్తం కూడా చక్కగా పడతాయి. ఇదంతా పోసుకున్న మొత్తం శుభ్రంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ చిలకరించుకొని, మరీ ఎక్కువ పోసుకోవాల్సినంత అవసరం లేదండి. కొద్దిగానే మనకు కావాల్సినంత వాటర్ని కొద్దిగా జీలకరించుకొని మొత్తం కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత వీటన్నిటిని మనం ఒక పాన్ మీద దీనికి వేయించడానికి సరిపడినంత నూనెని మనం రెడీగా హీట్ చేసుకొని పెట్టుకోవాలి. పక్కన ఆయిల్ హీట్ అవుతూ ఉంటే మనం కలుపుకోవాల్సిన మొత్తం నీట్గా కలుపుకోవచ్చు. ఇదిగోండి, నీట్గా కలిసిపోయింది. ఈ రేంజ్లో ఉంటే చాలు. మనం ఆయిల్ పోసుకొని పల్లి పకోడీ మొత్తం మునిగేలాగా ఆయిల్ పోసుకుంటే కొంచెం బాగుంటుందండి. ఎటు బియ్యం పిండి ఉంది కాబట్టి ఎక్కువ ఆయిల్ పీల్చదు. బట్ కాగిన ఆయిల్లో కొద్దిగా మనం పకోడీనంతా పిండినంతా వేసేసుకోవాలి. మొత్తం విడివిడిగా వేసేసుకుంటే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలండి. లేదంటే కొన్నిసార్లు పల్లి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పల్లి బాగా వేగదండి, పచ్చిగానే ఉంటుంది. అదే మీడియం ఫ్లేమ్లో అయితే కొంచెం నిదానంగా వేగుతుంది కాబట్టి లోపల వరకు పల్లి వేగి పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, చాలా చక్కగా వేగిపోయింది కదా. ఇంతేనండి పల్లి పకోడీ. మనం ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, కామెంట్ చేయండి.